గత వారం రోజులుగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతల తోడు వేడిగాలులు కూడా పెరగడంతో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలతో నీటి ఎద్దడి కూడా పెరిగింది. దీంతో జిల్లా ప్రజలు నీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులు అందరితో ప్రత్యేకమైన సమావేశాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశనం చేయడంతో పాటు సూచనలు, సలహాలను కూడా అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా పెరిగినటువంటి పగటి ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు అమాంతం ఒకేసారిగా 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే మరోవైపు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అయితే మంచినీటి ఎద్దడి కూడా తీవ్రం అవుతుంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై ఈ నీటి ఎద్దడితో పాటుగా పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి కూడా ఉపశమనం పొందేందుకు అవసరమైనటువంటి చర్యలను కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే బాలింతలు, వృద్ధులు, పసిపిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి సూచనలు, సలహాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వడగాలులు కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వడగాలుల తీవ్రతలకు ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే వారికి అందించడానికి అవసరమైనటువంటి సరంజామాను కూడా ఇప్పటికే CGHలకు అదేవిధంగా కామన్ హెల్త్ సెంటర్లతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలన్నింటిలో కూడా అవసరమైనటువంటి ఈ మెడికల్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బాలింతలు అదేవిధంగా వృద్ధులు కూడా అవసరమైతే తప్ప పగటిపూట ఎవరు కూడా బయటకు రావద్దని సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. అటు అంగన్వాడీ విద్యాలయాలతో పాటుగా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా సోమవారం నుండి సింగిల్ షిఫ్ట్ స్కూళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీలు కూడా ఉదయం పూటే ముగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒంగోలుతో పాటుగా ప్రధాన నగరాలు మరియు పశ్చిమ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి చర్యలపైన ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. మంచినీటి ఎద్దడి ఎదురయ్యేటువంటి ప్రాంతాల్లో వాటి యొక్క ఎద్దడి నివారణకు అవసరమైనటువంటి మంచినీటి సప్లైకి అవసరమైనటువంటి వాహనాలను కూడా సిద్ధం చేసి ట్యాంకర్ల ద్వారా మంచినీరు లేని ప్రాంతాలకు అందించేందుకు కూడా కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా చేపట్టారు. అదేవిధంగా గులకమ్మ ప్రాజెక్టు మరియు సాగర్ జలాల నుంచి మరియు రామతీర్థం ప్రాజెక్టులకు వచ్చేటువంటి నీటిని సరైన విధంగా సప్లై చేసి ప్రతి గ్రామంలో కూడా ఎండ తీవ్రత పెరిగినప్పటికీ ఎటువంటి నీటి కొరత ఏర్పడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువ అవడంతో పాటుగా ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతున్న నేపథ్యంలో వాటి యొక్క నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోటి పలు రకాల సమావేశాలను ఏర్పాటు చేసి వారికి సూచనలు, సలహాలు మరియు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి అవసరమైనటువంటి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఎండల తీవ్రతను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతాలు మరియు నగర ప్రాంతాల కూడళ్ల వద్ద జనాలు ఈ ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సెలవు పందిళ్లను కూడా వేయాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసే డ్యూటీల వద్ద కూడా ఈ గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు చేపడుతుంది. మరోవైపు నగరాలు మరియు ప్రధానమైనటువంటి కూడళ్ల వద్ద మంచినీటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ప్రయాణికులు కావచ్చు, మరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇప్పటికే మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో చలివేంద్రాలను మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అటు ప్రభుత్వం వైపు నుంచి చలివేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎవరైనా దాతలు కానీ స్వచ్ఛందంగా కానీ వచ్చి ఏర్పాటు చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పటికే తెలియచేసి స్వచ్ఛందంగా ఈ మంచినీటి చలివేంద్రాలు అదేవిధంగా మజ్జిగ పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఈ సంవత్సరం ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై పూర్తి కసరత్తును అయితే జిల్లా అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఇప్పుడు కానీ గమనించినట్లయితే మధ్యాహ్నం అయ్యేసరికి జనాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఎండ తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రాకుండా అవకాశం వచ్చినా కూడా వారికి అవసరమైనటువంటి సదుపాయాలు తెల్లని క్యాబ్తో పాటుగా ఈ గొడుగు వంటి జాగ్రత్తలను కూడా పాటించాలని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ మంచినీటి కొరతను అరికట్టడానికి కూడా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలియజేశారు. అదేవిధంగా పట్టణ కూడళ్ళు మరియు ప్రధానమైనటువంటి ప్రాంతాలలో ఈ మంచినీటి వసతిని ఏర్పాటు చేయడంతో పాటుగా అటవీ జంతువులు మరియు ఉద్యాన ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర బయట ప్రాంతాల్లో ఉండేటువంటి జంతువులకు కూడా మంచినీటి కొరత లేకుండా ఇప్పటికే కొందరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీటి సప్లైని కూడా ప్రారంభించారు. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్రా న్యూస్, ఒంగోలు.